ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి దేవుని దాసులు సోదరుడు తిమోతి సిస్టరు మరి వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్షుడిగా ఉంటున్నాను. మరి దేవుని దాసులు ఆయా సంఘాల నుంచి వచ్చిన పెద్దలు, దైవజనులు, బాధ్యత కలిగిన పెద్దలు ఇక్కడ ఉన్నారు. అనుభవం కలిగిన వారు. వారికంటే ఎక్కువ వాక్యం తెలిసిన వాడని కాదు, కానీ పిలువబడిన వాడిని కనుక ఇక్కడ నిలబడి ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి చూద్దాం. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. ఇది ఇనే టైం కాదు, తినే టైము. కానీ తినే టైంలో వింటున్నాము. కొన్ని పరిస్థితులు తమ్ముడు అన్నీ చక్కబెట్టుకోవడం వలన కొంత ఆలస్యం అయిపోయింది. మంచిది పిల్లరా. మరి దిశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. రే తమ్ముడు మరి ప్రకాశం డిస్టిక్లో మీరు జన్మింపచేసి మీ కృపానుగ్రహించి హైదరాబాదు పట్టణంలో జాబ్ వృత్యా రావడానికి కృప చూపించారు. ఆ విషయాల్లో తోడుగున్నారు. 2 బిడ్డలనిచ్చారు. ఒక స్థలం ఇచ్చి గృహ నిర్మాణం చేసుకోవాలని తలంచి నీ సన్నిలో ప్రార్థించగా మీరు కనికరించి మరి దినమున ఈ గృహ నిర్మాణంలో మీరు పూర్తి చేయగా మీ నామంలో దేవుని సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, సంఘాల ద్వారా ఈ రీతిగా ఇది మీ నామంలో ప్రతిష్ఠించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళ ద్వారా స్తుతించా మహిమపరచబడ్డారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు వినాలని ఆశపడుతున్నాగా మాతో మీరు మాట్లాడి మహిమపరచబడినాను. ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. రైట్, మంచిది. మరి మనకు తెలిసిన లేఖన భాగం తెలియనిదేం కాదు. మనం చదువుకునే ఈ లేఖన భాగంలో అపొస్తలుడైన పౌలు దిశలోనిక సంఘానికి రాస్తూ ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తూ ఉన్నాడు. అది మేలులో కీడులో మరి ఏ విషయంలోనైనా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అలా ఉండుట అది దేవుని చిత్తం అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఈ గృహప్రవేశ ఈ సందర్భ కూడికల్లో ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే మరి తమ్ముడిని ప్రేమ కలిగిన దేవుడు తన కృపచేత మరి ఇక్కడ వెన్నుకొని ఏర్పాటు చేసుకొని మరి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ మరి హయత్ నగర్ ప్రాంతంలో సంఘము ఏర్పాటు చేయడానికి కొంతమంది పెద్దల సహకారంతో ప్రభు తన కృప చూపించాడు. మరి నేను కూడా హయత్ నగర్ అల్లుణ్ణి. మరి నేను కూడా అనేక పర్యాయంలో వచ్చి తమ్ముడు పనిలో పాలు పంపులు కలగడానికి ప్రభు తన కృప చూపించాడు. పిల్లరా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని మాట చూస్తున్నాం. మేలులో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది వాస్తవమైన మాటే. కానీ మరి ఏదన్నా ఇబ్బంది కలిగిన విషయాలలో కూడా ప్రభుని స్తుతించుట అనేది అది కష్టం. మరి అట్టి వారు దైవ గ్రంథములో ఇద్దరినే ప్రాముఖ్యంగా మనం చూడగలం. మొదటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత ఏబు అనే భక్తుని కూడా మనం చూడగలం. ఇంకా కొంతమంది దావీదు లాంటి వారు కూడా మనకు కనబడతారు. కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే మాటను తెలియజేసిన పౌలు గారు కూడా ఈ యొక్క లిస్టులోనికి వస్తాడనే సత్యం మనం ఎరిగిన వారికి. పిల్లరా, ఈ గృహ ప్రవేశ సందర్భాన దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే 4 ప్రాముఖ్యమైన గృహాలను మనం చూడగలం. 4 ప్రాముఖ్యమైన గృహాలను మనం గమనించగలం. మనందరికీ తెలిసిన లేఖన భాగం 127వ కీర్తన మొదటి వచనం లేదా మొదటి చరణం మనం చూస్తే యెహోవా ఇల్లు కట్టించని వెడల అని మాట చూస్తాం. యెహోవా ఇల్లు కట్టించని వెడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం అనే మాట చూస్తాం. ఇల్లు కట్టువాడు యెహోవా అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు ఆయనకున్న పేర్లలో ఆయన కట్టువాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన కట్టువాడు.
ఆయన కట్టువాడు అనే మాట మనం చూస్తాం. ఇల్లు కట్టువాడు. మనకు తెలుసు, ఎబ్రిలకు రాసిన పత్రికలో మనం 2వ అధ్యాయంలో గమనిస్తే, ఎవడైనా ఒకని చేత ఈ యొక్క ఇల్లు కట్టవచ్చు కానీ సమస్తాన్ని కట్టినవాడు దేవుడే అనే మాట మనం చూస్తాం. నేటి దినాలలో మానవులకి ఒక శరీర సంబంధమైన నివసించడానికి ఒక గృహాన్ని కట్టుకొనుటకు మరి చాలా ఆలోచనలు ఉంటాయి. డబ్బు ఉంటుంది, స్థలాలు ఉంటాయి, కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ వారికి శరీర సంబంధంగా వారు నివసించే గృహాలు కట్టుకునే వారిగా లేరు అనే మాట మనం చూస్తాం. కానీ దేవుని ప్రణాళికలో ఉంటే శరీరకంగా మనం నివసించే ఈ గృహాన్ని కట్టుకోవడానికి ప్రభు సహాయములో ఆయన కృప కలుగుతుంది అనే మాట మనం చూస్తాం. ఇలా గమనించాలి. మరి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అనే మాట మనం చూస్తాం. ఈ గుడారమైన, భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసం. ఒక మాట మనం గమనించినట్లయితే, ఈ గుడారం మనం నివసించడానికి కట్టుకున్న ఈ గుడారం, భూమి మీద మన గుడారమైన ఈ గుడారం. అక్కడ 2 గుడారాలను గురించి చెప్పాడు. 2 గుడారాలను గురించి ఆ మాటను మనము ఆలోచన చేయవచ్చు. ఈ గుడారం అన్నాడు, ఈ గుడారము అన్నాడు. శరీరం అనే గుడారం. పిల్లలు గమనించాలి, మనం నివసించడానికి కట్టుకొనే గుడారం అనే సత్యాన్ని గమనించాలి. ఈ గుడారం, ఈ యొక్క నివాస స్థలాన్ని నిర్మించుకోవడానికి ప్రియ తమ్ముడు, సోదరి, మరి సంఘ పెద్దలు, మరి తోటి అనేక మంది కుటుంబ సభ్యులు అనేక రీతిలో ఒక స్థలము కొనుట్లో, దీని రిజిస్ట్రేషన్ విషయాలలో, మరి ఈ ప్లాన్ ఇంజనీరింగ్ విషయాలలో, దీనికి కావాల్సిన మెటీరియల్ సమకూర్చే విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే, పిల్లారా గమనించి, ఒక ఇంజనీరింగ్ ఉంటాడు, అలాగే ఒక మంచి మేస్త్రి ఉంటాడు, అనేక మంది పనివారు ఉంటారు. ఇసుక, సిమెంటు, ఇనుము, కంకర, వాటరు ఇవన్నీ కూడా ఉంటున్నట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా ఒక గృహాన్ని నిర్మించే ఆ బేల్దారి వాడే కొన్ని పరికరాలను మనం చూస్తాం. సుత్తెను వాడుతాడు, పిల్లారా గమనించాలి. అంతేకాకుండా టాపిని వాడుతాడు, అంతేకాదు దారమును వాడుతాడు, అంతేకాదు మట్టపు గుండును వాడుతాడు, అంతేకాదు మూలమట్టాన్ని వాడుతాడు, అంతేకాదు బద్దను వాడుతాడు. ఇవన్నీ కూడా గృహాన్ని కట్టడానికి ఉపయోగించేదనే మాట మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఈ గృహాన్ని ఎలాగా కట్టాడో ఆ సంగతిని తిమోతిని అడుగుతూ చెప్తాడు. దీన్ని ఏ రీతిగా పని ఎలా ఆగిపోయింది, వుడ్డు పని ఎలా ఆగిపోయింది, టైల్స్ పని ఎలా ఆగిపోయింది, లేదు కట్టే వ్యక్తులు ఈ బేల్దారులు ఎట్లా ఇబ్బంది కలిగించారు, ఏ రీతిగా ఈ పరిస్థితులు జరిగాయి అనే సంగతులు మనం చూడగలం. కానీ పిల్లలు గమనించాలి, ప్రేమ కలిగిన దేవుడు మరి ఒక అద్భుతమైన మాటను ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన తెలియజేసి, గుడారం అనే ఆ గుడారం, దేహం అనే గుడారాన్ని గురించి, లేదు సంఘం అనే గుడారాన్ని గురించిన మాటలను తెలియజేస్తూ ఇలా చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి 21వ వచనం, ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి అనేది. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఈ దేహం అనే గుడారాన్ని ప్రభు అమర్చినవాడు. దీన్ని ఎలా అమర్చాడో ఏబు గ్రంథం 10వ అధ్యాయములో మనం చూడగలం. ఒకడు పాలు పోసినట్టు, ఒకడు జున్నుగడ్డను పేరబెట్టినట్టు మానవుని ఆయన పేరబెట్టాడు అనే మాటలు మనం చూడగలం. రక్తమును, మాంసమును, ఎముకలను ఆయన అనుగ్రహించాడు అనే మాటలు మనం చూడగలం. అందుకే దావీదు భక్తుడు 139వ కీర్తనలో ఒకసారి అలా ఆయన విశ్రాంతి సమయంలో ఉండి తన దేహాన్ని గురించిన నిర్మాణాన్ని గురించి ఆలోచన చేస్తూ ఒక్కసారి ఒక ఆలోచన కలిగిన వాడి ఇలా అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును కలుగుతుంది అని చెప్పాడు. పిల్లరా, మానవుణ్ణి దేవుడు నిర్మించిన విధానము చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. నేటి దినాలలో ఉన్న శరీర అవయవాలన్నీ కూడా నేటి డాక్టర్లు పంచుకున్నారు. అయినను శరీరములో ఉండే అవయవాలన్నిటికీ ఇప్పుడు కంప్లీట్ డాక్టర్స్ లేరు. పిల్లలకు చాలా జాగ్రత్తగా గమనించాలి.
ప్రతి అవయవమును కూడా స్కిన్ డాక్టర్ అంటాడు. స్పెషలిస్టులు అనేక మందిని మనము అనేక రీతిలుగా మనం చూడగలం. శరీరంలో కంటి డాక్టర్, ముక్కు డాక్టర్, చెవు డాక్టర్, పిల్లల హార్ట్ డాక్టర్, నరాల డాక్టర్, ఎముకల డాక్టర్, పిల్లల గమనించాలి, మెదడు డాక్టర్, ఇలాగ చెప్పుకుంటే ఎన్నో రీతిలుగా మనం చూడగలం. కానీ మానవుణ్ణి దేవుడు నిర్మించిన విధానం అద్భుతం, ఆశ్చర్యం. పిల్లల గర్భములో పెంచుతున్నానని చెప్తున్న తల్లి చెప్పలేదు ఆ మర్మం, తండ్రి చెప్పలేడు ఆ మర్మం, డాక్టర్ చెప్పలేడు. ఆ సృష్టికర్త అయిన ప్రభువుకి అది తెలుసు. పిల్లలు గమనించాలి, పుట్టిన మానవుడు పరిపక్వమవుతున్న ఒక విధానం. ఈ గుడారాన్ని ప్రభు ఎలా ఇంప్రూవ్ చేశాడో, అభివృద్ధి చేశాడో, పరిపక్వం చేశాడో అది ప్రభువుకే సాధ్యం. ప్రభువును మించిన శిల్పి ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు, ఉండరు, ఉండబోరనే సత్యాన్ని మనం గమనించాలి. సహజంగా కరోనా సెలవులు ఉన్నాయి, మరి అలాగే ఎండల కాలం సెలవులు ఉన్నాయి, ఇంకా దసరా సెలవులు ఉన్నాయి, ఇంకా ఎన్నో సెలవులు చూస్తాం. కానీ మన హార్టు, దేవుడు మనల్ని పుట్టిన నాటి నుండి తల్లి గర్భంలో ఆ హార్ట్ బీటింగ్ పెట్టిన నాటి నుండి నేటి వరకు మన హార్టు సెలవులు అడగలేదు. అడిగితే చాలా ప్రమాదంలో పడతారు. దేవుని సృష్టి అంత గొప్పదనే సత్యాన్ని మనం గమనించగలం. ఇలా పుట్టిన బిడ్డ 2.5 లేక 3 కేజీలు ఉంటుంది. బిడ్డ పరిపక్వము చెందుతున్న కొంది శరీరములో అవయాలన్నీ వృద్ధి చెందుతుండగా శరీరములో ఉండే అవయాలన్నీ పెరుగుతున్న ఆ విధానాన్ని మనం చూడగలం. అది అద్భుతం, ఆశ్చర్యం. ఎంత అద్భుతమైన మాట అండి. సంఘము అని ఆయన కట్టడాన్ని గురించి అక్కడ చెప్పాడు, కానీ ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి అన్నాడు. పిల్లలు అమర్చబడి, హార్ట్ బయట ఉంటే కుదరదు, లివర్ బయట ఉంటే కుదరదు, అందుకే లోపల పెట్టాడు. అమర్చాడు, శరీర అవయాలను అమర్చాడు ప్రభు. పిల్లలు గమనించాలి, సంఘము అనే ఆ కట్టడాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు, కానీ ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని, ఆయన మహిమ కొరకే మానవుణ్ణి దేవుడు కలుగజేశాడని, మనము ఆయన మహిమై ఉన్నామనే సత్యాన్ని గుర్తెరగాలనే ఉద్దేశంతోనే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి మాట రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది అని మాట చూస్తున్నాం. పిల్లరా 22వ వచనం చూసినట్లయితే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసమై ఉండుటకు, చదవండి అన్నమాట, కట్టబడుచున్నారు అన్నాడు. అంత అద్భుతమైన మాట అండి. కట్టబడుచున్నారు. ఈ దేహమును నిర్మించిన వాడు ప్రభు, ఈ దేహమును రూపించిన వాడు ప్రభు, అవయ నిర్మాణము చేసి చక్కగా అమర్చి ప్రాణవాయువును పెట్టి జీవింపచేసిన వాడు ప్రభు. సంఘములో ఒక సభ్యుడిగా మనం అమర్చబడాలి. అక్కడ ముందు చెప్పాడు, ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి అన్నాడు. ఆత్మ సంబంధమైన కట్టడమును గురించి, ఆత్మ సంబంధమైన కట్టడాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. సంఘములో వేరైతే మనం అమర్చబడాలి. ప్రార్థనలో కట్టబడుతున్నామా, వాక్యదానంలో కట్టబడుతున్నామా, సంఘ సావాసములో కట్టబడుతున్నామా, పరిశుద్ధతలో, పవిత్రతలో, యథార్థతలో, యోగ్యతలో, నమ్మకత్వంలో కట్టబడుతున్నామని సత్యాన్ని గమనించాలి. దేవుని నివాసమై ఉండుటకు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడాలి. అది ప్రభు చెప్తున్నమాట. పిల్లారా గమనించాలి, ప్రభు ఎంత చక్కగా ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే, మనము నివసించడానికి కట్టే ఈ గృహమైన, మన దేహం అనే గుడారమైన నిర్మించిన వాడు ప్రభు. ఈ శరీరం అనే ఇంటిని నిర్మించింది ప్రభువు. మరి సంఘం అనే ఆయన ఇంటిలో మనం ఒక సభ్యులుగా నివసించాలని, చక్కగా అమర్చబడాలనేది ఆయన ఉద్దేశము అనే సత్యాన్ని గమనించాలి. అందుకే ప్రభు పిల్లల మనలను ప్రేమించి సంఘమును ఆయనలో కట్టబడాలని, ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడాలని ప్రభు మనలను ప్రేమించి
ఆయన కలువరి శిలువలో తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అర్పించుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మనము ఆయనలో కట్టబడాలి. సంఘమును కట్టుట కొరకు, సంఘమును ఏర్పాటు చేయుట కొరకు తన ప్రాణమును అర్పించాడు. తన ప్రాణమును అర్పించాడు అనే సత్యాన్ని మనం గుర్తెరుగుతున్నాం. పిల్లలు గమనించాలి. దేహమనే ఈ గుడారము కానీ, మనం నివసించే ఈ గుడారము కానీ కట్టినవాడు ప్రభు. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఈ గుడారాలన్నీ శిథిలమైపోతాయి. కట్టబడిన ఈ గుడారము కానీ, ఈ దేహం అనే గుడారం కానీ శిథిలమైపోతాయి. అదే కదా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నివాసము మనకు పరలోకంలో ఉంది అని మనం చూస్తాం. దేవుని చేత కట్టబడిన నివాసం పరలోకంలో ఉంది. పిల్లల సంఘాన్ని ఆయన కట్టుట కొరకు ఆయన ఉద్దేశం ఏంటంటే, మనల్ని ఈ లోకంలో పుట్టించాడు కనుక సంఘములో మనం కట్టబడితే ఆ పరలోకం అనే ఇంటిలో ఉంటాం. అది ఆత్మ సంబంధమైన మర్మముగా గుర్తెరగాలి. అది చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మన పౌరస్థితి పరలోకమందుంది అన్నాడు. ఎబ్రీ సంఘానికి రాస్తూ ఇలా చెప్పాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అన్నాడు. పిల్లల కొలస్సీ సంఘానికి రాస్తూ పిల్లలు గమనించాలి, పైనున్న వాటి మీద మనసు పెట్టాలి అని చెప్పాడు. మనము భూ సంబంధమైన వారిని కాదు. ఒక దినాన మనము ఎంతో శ్రమతో కట్టుకున్న ఈ గృహాన్ని విడిచిపెట్టాలి, ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఆ పరసంబంధమైన గృహమే శిరం. అందుకే ప్రభువారు ఆయన మేడగది సందేశములో యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 12 మంది శిష్యులతో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను. మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ప్రభు చెప్పాడు. ప్రభుతో మనము నిత్యం ఉండాలి, అది ఆయన ఉద్దేశం. పిల్లలు ఆయన చేత మనము కట్టబడిన వారిగా ఉండకుండా ఆ పరలోకం అనే ఇంటిలో ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. ఏ తెగవారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా ఈ మాటలను గమనించాలి. జన్మసహా మనము పాపములో పుట్టామని 51వ కీర్తన 5వ వచనంలో చూస్తున్నాం. మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 7:20లో అన్నాడు, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడనే మాటలు మనం చూస్తున్నాం. ఆదాము చేసిన పాపము మన మీద వేలుబడి చేస్తుండగా ఆ పాప పరిహారానికి ప్రతిగా ప్రభు కలువరి శిలువలో తన అమూల్యమైన ప్రాణమును అర్పించాడన్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం. చేరి వచ్చిన నా ప్రియ బంధువులారా, రక్త సంబంధులారా, సేబులాశులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృపను మన పట్ల ఈ దినమున ఈ గృహ ప్రవేశము ద్వారంగా ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఈ గృహములోనికి ఎవరైనా ప్రవేశించవచ్చు. ఈరోజే చెప్పుండవచ్చు, నిన్న చెప్పుండవచ్చు, ఒక వారం ముందు చెప్పుండవచ్చు, ఒక నెల ముందు చెప్పుండవచ్చు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దారిలో వస్తూ తిమోతి వారి గృహప్రవేశం అంట ఇల్లొద్దం పాండి చెప్పకపోయినా అని కూడా వచ్చిండవచ్చు. బహుశా వచ్చిన వారందరూ ఈ గృహంలో ప్రవేశించుట అది సాధ్యమే. అది పరసంబంధమైన గృహంలో ప్రవేశించుట అంత సాధ్యము కాదు. నువ్వు రక్షణ పొందకుండా, మారు మనస్సు పొందకుండా, యేసు రక్తంలో కడగబడకుండా, లోకాన్ని పాపాన్ని విసర్జించకుండా ఆ పరసంబంధమైన గృహంలో పాలు పంపులు కలగడానికి వీలు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనములను పుట్టించిన దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. పిల్లారా గమనించ, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుటకు అభిషేకించబడినవాడు. ఈ రోజుల్లో ఏ స్థితిలో ఉన్న వ్యక్తి మీదకైనా ప్రభావం అంత లేదు, కానీ బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తే ఆహా అంటున్నారు.
బైబిల్ పట్టుకుంటున్నావా, మందిరానికి వెళ్తున్నావా, చర్చికి వెళ్తున్నావా అంటున్నారు. వాడు త్రాగుబోతుగా ఉండి లోకంలో పాపంలో జీవిస్తూ పొర్లాడుతూ పాపమనే అంధత్వంలో, పాపమనే చీకటిలో, పాపమనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ, శరీరకంగా అనేక అనారోగ్యముల చేత బాధపడుతున్నప్పటికీ ఎవరు వారి విషయం పట్టించుకోరు. పిల్లలు గమనించాలి. అయితే మందిరానికి వస్తున్న వెంటనే ఆహా అంటున్నారు. బైబిల్ పట్టుకుంటే చాలామందికి చాలా బాధగా ఉంది. బ్రతుకును మార్చేది దైవ గ్రంథం, జీవితాన్ని మార్చేది దైవ గ్రంథం, హృదయమును మార్చేది దైవ గ్రంథం, మోక్షానికి తీసుకెళ్లేది దైవ గ్రంథం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినది సత్యం. అందుకే మేము చెప్పే మాట ఒకటి ఏంటంటే, అది చదవండి, గ్రహించండి, ఆలోచించండి. దైవ గ్రంథములో అది నిజమైనదే కాదా, సత్యమైనదే కాదా, వాస్తవమైనది కాదా. ఇంకొక నేటి దినాలలో చెప్తున్నారు, ఇది మత సంబంధమైన విషయాలు అంటున్నారు. మతము వినండి, త్రాగుబోతును మార్చదు, దొంగను మార్చదు, వ్యభిచారిని మార్చదు, చెడిపోయిన వాడిని మతము మార్చదు. పిల్లల గమనించింది, మతము కాదు, మార్గం. బ్రతుకులను, జీవితాలను, హృదయాలను మార్చే మార్గం. యేసుక్రీస్తు వారిని కూర్చున్న సంగతులు ఆయన చెప్పాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు శాపిస్తారన్నాడు. నాటి దినాలలో గవర్నర్ ఎలా చెప్పాడు, ఈయన యందు ఏ పాపము నాకు కనబడలేదు అని చెప్పాడు. ఇలా గమనించాలి. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, కామ క్రోధ లోభ మద మత్సరం లేని వ్యక్తి, పాపిని క్షమించడానికి, పాపాలు కడిగి పరిశుద్ధపరచడానికి సరిపోయిన వాడు అనే మాటలు మనం చూస్తున్నాం. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆకాశ మండలం 7:26 ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చూడగలం. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైనవాడు. చేరి ఉన్న నా ప్రియ ఇరు కుటుంబాల బంధువులారా, రక్త సంబంధులారా, చేరి వచ్చిన సేబులాసులారా, నా ప్రియ సోదరి సోదరులారా, మంచి మాటతో, మంచి మనసుతో ఆలోచన చేయండి. మంచి మనసుతో ఆలోచన చేయండి. బైబిల్ చెప్తుంది, సమస్తాన్ని పరిశీలించి మేలైనది చేపట్టమని చెప్తుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో అసత్యమో ఆలోచన చేయాలి. గుడ్డిగా నమ్మమని మేము చెప్పట్లే, దైవ గ్రంథం కూడా చెప్పట్లే. ప్రతిదీ మానవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. మేము చెప్పే ఈ మాటలు వాస్తవమైనవా కాదని పరిశీలించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ఒకటి మాత్రము సత్యం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు వారు నీ రక్షకుడు, నీ దేవుడు, నీ ప్రభు, నీ సృష్టికర్త, నిన్ను క్షమించి నీ పాపములు కడిగి నిన్ను మోక్షానికి తీసుకెళ్ళగలిగిన దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ యొక్క గృహప్రవేశ కుడికలో చేరి ఉన్న నా ప్రియ సోదరి సోదరులారా, మంచి మనసుతో ఆలోచన చేయండి. గ్రహించాలనే ఆలోచనతో ఆలోచన చేయండి. అప్పుడే నీకు విషయాలు అర్థమవుతాయని ప్రభు ప్రేమలో ప్రేమపూర్వకంగా, ఒక రిక్వెస్ట్ పూర్వకంగా, ఒక ప్రేమపూర్వకంగా ఈ మాటలు మేము తెలియజేస్తున్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. వినండి, మనము కట్టుకున్న ఈ గృహాలు ఇవి శాశ్వతమైనవి కాదు. మన దేహాలు కూడా, ఈ శరీరం అనే దేహాలు కూడా స్థిరమైనవి కాదు. ఏంటమ్మా ఎలా ఉన్నావు, ఏంటయ్యా ఎలా ఉన్నాయంటే, కళ్ళు కనపట్లేదండి, పళ్ళు ఊడిపోయినాయండి, నడవలేకపోతున్నానండి, ఏ పని చేయలేకపోతున్నానండి, హార్ట్ బాగా కొట్టుకుంటుందండి, ఆయాసం వస్తుందండి, ఎక్కువ కూర్చోలేకపోతున్నా, ఎక్కువ నడవలేకపోతున్నా, ఎక్కువ పడుకోలేకపోతున్నా, ఎక్కువ తినలేకపోతున్నా అంటున్నాడు మానవుడు. అవునా కాదా చెప్పండి? శరీరకంగా మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు మానవుడికి అన్ని బాధే. నడిచిన బాధే, కూర్చున్న బాధే, పడుకున్న బాధే, ఎక్కువ తిన్న బాధే, తినకపోయిన బాధే. ఆలోచన చేయాలి. పిల్లల ప్రేమ కలిగిన దేవుడు ఇలా తెలియజేస్తున్న మాటలు ఆలోచన చేయాలి. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి అని మాట చూస్తున్నాం. దేవుని నివాసము, ఆత్మ సంబంధమైన దేవుని నివాసముగా సంఘములో కట్టబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. వినండి పిల్లలు, గమనించాలి. మనం నివసించడానికి కట్టుకున్న ఈ గృహమైనా, మన దేహం అనే ఈ గృహమైనా, సంఘము అనే ఆయన గృహమైనా
పరలోకమనే ఆ గృహమైన కట్టినవాడు ప్రభు, కట్టేవాడు ప్రభు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభు ప్రేమలో తెలియచేస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి, యేసుక్రీస్తుని ఇంకెవరైనా నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనస్సు పొందకపోతే, కానీ పిల్లలు గమనించాలి, మనకు కాని గృహం ఒకటి ఉంది. ఈ మాటను నేను తెలియచేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటిది అంటే, మత్తయి రాసిన సువార్తలో ఆ మాట చెప్పాడు. 25వ అధ్యాయంలో చెప్పాడు, అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని అని చెప్పాడు. అది కూడా నిత్యం ఉంటుంది. అది నరకం, అది పాతాళం, అది అగ్నిగుండం. అక్కడ ఏడుపు, దుఃఖము, బాధ, పలుకురుగుడా ఉంటుంది. ఆ గృహము మంది కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన దేవుని దూతలు అనబడిన వారికి ప్రభువు ఏర్పాటు చేసింది. మారు మనస్సు పొందకపోతే, రక్షణ పొందకపోతే, ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే తప్పకుండా అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి ప్రభువు పంపిస్తాడు. ప్రభువే పంపిస్తాడు. శపించబడిన వారులారా, దేవుడంటే, వాక్యం అంటే, మందిరం అంటే లెక్కలేని స్థితిలో ఉన్న వారులారా, నామకార్థ క్రైస్తవులారా, లోకాన్ని పాపాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న వారులారా, అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పోండి. నిత్యాగ్నిలోనికి పోండి. పిల్లల నిత్యాగ్ని మంది కాదు, పాతాళం మంది కాదు, అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడింది. చాలామంది నమ్మినట్టుగా ఉంటున్నారు, క్రైస్తవ గృహాలుగా ఉంటున్నాయి. సీరియళ్లకు సినిమాలకు పరిమితమయ్యారు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, సెల్ ఫోన్, చూడకూడని దృశ్యాలు చూస్తూ కుటుంబాలలో గృహ కూడికలు లేకుండా భక్తి జీవితాలతో జీవించని కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా గమనించాలి, ప్రభు అన్నాడు, ఇంటిని కట్టుకోవాలి సోదరి. పిల్లారా గమనించాలి, ఇంటి పాలకుడిగా ఉండాలి సోదరుడు అనే మాటలు మనం చూడగలం. జ్ఞానవంతురాలు తన జ్ఞానము చేత తన ఇల్లు కట్టుకొనును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రము సత్యం, అన్ని విషయాలలో ఇంటిలో వేలుబడి ఉండేది మీదే. అవునగా చెప్పండి. మీరు చెప్పకుండా, మీ ఆజ్ఞ లేకుండా మా తోడబుట్టిన ఆడపడుచు కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చే అధికారం మాకు లేదు, మీ ఆజ్ఞ లేకుండా. ఇది నమ్మదగిన మాట. అన్నీ మీరు చెప్పినట్టే ఇంటిలో నడుస్తుంది. కానీ నీ పిల్లలకు ప్రభు పేరిట వాక్యములు నువ్వు ఎందుకు పెంచలేకపోతున్నావు? ప్రభు సన్నిధిలో ఎందుకు పెంచలేకపోతున్నావు? ఆత్మీయంగా ఎందుకు పెంచలేకపోతున్నావు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మారు మనస్సు పొందని నీ యొక్క యజమానుని గురించి కూడా దైవ గ్రంథము చెప్తుంది, వాక్యము లేకుండానే నీ పవిత్ర ప్రవర్తనను బట్టి అన్నాడు, నీ నడవడిని బట్టి వారిని రాబట్టవచ్చు అని చెప్పాడు. నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ సోదరిలారా, ప్రభువు పేరిట ఒక సేవకుడిగా నేను చెప్పే మాట అదే. నీ పిల్లలకు నువ్వేమి నేర్పించావు అనేది ముఖ్యం కాదు. ఎంత మంచి ఆహారం పెట్టావు, ఎంత మంచి వస్త్రాలు ఇచ్చావు, ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చావు అనేది ముఖ్యం కాదు. నీ ఇంటిలో వారికి వాక్యము నేర్పించుట చాలా ప్రాముఖ్యత. పిల్లల బాల్యము నుండి నువ్వు దేవుని లేఖనములు అభ్యసింప చేసిన వాడవు. తిమోతిని గురించి రాయబడ్డ మాట. నీ తల్లిలో, నీ అవ్వలో ఉన్న విశ్వాసం నీలో సహా వసించుచున్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ తల్లిదండ్రులారా, మంచి మనసుతో ఆలోచన చేయండి. పిల్లరా, మా బాబు ర్యాంకు కొరకు, బీటెక్ కొరకు, ఎంటెక్ కొరకు, అలాగనే ఇంకా ఎన్నెందో ఎంబీబీఎస్ సీటు కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. నా పిల్లల రక్షణ కొరకు ప్రార్థించండి అని తల్లిదండ్రులు ఉన్నారా? మా పిల్లల మారు మనసు కొరకు ప్రార్థించండి అని తల్లిదండ్రులు ఉన్నారా? పిల్లరా గమనించాలి, ఏమి నువ్వు నేర్పించకపోయినా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలనే సత్యాన్ని మనం గమనించాలి. అరుణోదయమున లేసి ఏబు తన కుమారులు పాపము చేసిరేమో అని చెప్పి ఒక్కొక్కరి నిత్యము ఏబు అలాగూ చేయుచున్నాడనే మాట ఏబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. పిల్లలు గమనించారు, నోవాహును గురించిన మాటలు మనం 7వ వచనం, ఆదికాండంలో 7వ వచనంలో నోవాహు కుమారులు, నోవాహు కోడలు, నోవాహు భార్య ఆ జలప్రలయం తప్పించుకున్నకు ఓడలో ప్రవేశించారనే మాటలు మనం చూస్తున్నాం. చాలామంది అంటున్న మాట ఏంటి అంటే, ఏం చెప్తున్నారంటే, వారిని చూసి నేర్చుకో, వాళ్ళను చూసి నేర్చుకో అని చెప్తున్నారు ఈ నేటి దినాల్లో. నేను అంటున్నాను, అమ్మా
వినండి తల్లి, నేను ముగిస్తున్నా. అయ్యా వినండి, నన్ను చూసి నేర్చుకునే తల్లులు తండ్రులు ఉన్నారా? క్రైస్తవ కుటుంబాలలో ఆలోచన చేయాలి. మన పిల్లలకు మోడల్ మనమే, మన ప్రార్థన జీవితం, మన విశ్వాసం, మన పవిత్రత, మన యథార్థత, మన మంచి నడవడి. మనము తల్లిని ప్రేమించావు, తండ్రిని ప్రేమించావు, అత్తను ప్రేమించావు, మామను ప్రేమించావు, తోటి సహోదరుని ప్రేమించావు. బాల్య దినం నుండే చెడు బీజాలు పిల్లల్లో నిలిచిపోయాయి. వాటిని నిర్మూలన చేసేవాడే క్రైస్తవుడని ప్రభు పేరటనే తెలియజేస్తున్నాం. మొదటి సండే స్కూలు, మొదటి భక్తి, మొదటి సంఘం మన ఇల్లు అనే సత్యాన్ని గమనించాలి. మన ఇల్లు పిల్లారా, ఆనంద గృహముగా, విశ్వాస గృహముగా, దేవుని గృహముగా మన ఇల్లు ఉండాలి. ఊరికే వాక్యాలకు పరిమితంగా ఈ గృహానికి యెహోవా అధిపతి అని చెప్పుకుంటే సరిపోదు. నేను నా ఇంటి వారు యెహోవాను, అంతా ఒట్టి మాటే. సోదరీలు టీవీ దగ్గర ఎడుతారు సీరియళ్ళు చూసి, సోదరులేమో సెల్ ఫోన్ చూసి ఏడుస్తారు, పిల్లలేమో వాట్సాప్లో చూసి ఏడుస్తారు. ఇది పరిస్థితి. అలా ఉండకూడదు. అందరూ అలా ఉన్నారని చెప్పట్లే. ఒక్క ప్రశ్నను మనమే ప్రశ్నించుకుందాం. మన అందరి గృహాలలో ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన ఉందా? ప్రారంభ దినాల్లో ఉంది, ఇప్పుడు అది ఏమైపోయిందో తెలియదు. ప్రారంభించండి. రీజాయ్ పిల్లల ఆనంద గృహముగా, విశ్వాస గృహముగా, దేవుని గృహముగా, ప్రభుని చేర్చుకున్న గృహముగా మన గృహాలు ఉండాలి. పాపి అయిన జక్క ఇంటిలో ప్రభు నివసించడానికి ఇష్టపడ్డాడు. లుదియ ఇంటిలో ప్రభు ఉండడానికి ఇష్టపడ్డాడు. పిల్లారా, సరసాల నాయకుడి ఇంటిలో దేవుని సేవకులు ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడు. మీ ఇంటిలో ప్రభు ఉంటున్నాడని సత్యాన్ని ఆలోచన చేసి ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ గృహ ప్రవేశ కూడికల నుండి ముందుకు వెళ్ళాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాను. అందరూ తల నుంచి కళ్ళు మూసినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసి అధ్యక్షులకు నేను సమయాన్ని అప్పగిస్తాను. మంచి మనస్సుతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చేద్దాం. నా ప్రియ తమ్ముడు సోదరి పట్ల ప్రభు తన కృపనిచ్చి ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. బంధువులుగా, రక్త సంబంధులుగా, సేవిలాసలుగా ప్రభు నిన్ను ఈ గృహాన్ని తీసుకొచ్చాడు. దేవుని చేత కట్టబడిన, మనం నివసించే ఈ గృహం దేవుని చేత కట్టబడిన మన దేహమనే ఈ గుడారం దేవుని చేత తన ప్రాణమిచ్చి కొట్టబడి, ఈడోబడి, గాయపరచబడి, శ్రమపెట్టబడి, 3 మేకలకు వేలాడదీయబడి శరీరము మాంసం ముద్దలే పిల్లరా, అంతేకాదు చిల్ల పెంకు వలె ఎండిపోయి, మైనం వలె కరిగిపోయి, నీళ్ళ వలె బయట పారవేయబడి, పశ్చిమొట్టు శివరుబొట్టు వరకు తన అమూల్యమైన రక్తమును దారపోసి సంఘమని ఇంటిని ఆయన కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దేహం మనల్ని ఎడవకముందే సంఘములో, ప్రభువులో, ఆయనలో నీవు నీ కుటుంబము, నీవు నీ ఇంటివారు, నీవు నీ యజమానులు, నీవు నీ అన్నదమ్ములు కట్టబడాలి. ప్రభువు ఏర్పాటు చేయబడి నిత్యముండే ఆ పరలోక నివాసములో దేవుడు ఆది అపోస్తులకు ఇచ్చిన ఆ వాగ్దానం, నేనుండు స్థలములో మీరును ఉండులాగున పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట నేను ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే, నామకార్థులుగా ఉంటే, ప్రభు దైవత్వాన్ని గురించి అవగాహన లేకపోతే, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నీ పాపాల కొరకు నిన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టాడని గుర్తెరిగి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్తే ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు, సూక్ష్మంలో మోక్షాన్ని ఇస్తాడు. నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు అనుగ్రహించే ఈ గొప్ప రక్షణను ఈ గృహ ప్రవేశ కూడికలో చేరి ఉన్న నువ్వు ఆ పరసంబంధమైన గృహంలో నువ్వు చేరాలని ప్రభు ఆశపడుతున్నాడు. పాప క్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాపమును విడిచిపెట్టకుండా, అసహించుకోకుండా, పాతిపెట్టకుండా, దానిని విసర్జించకుండా ఆ పరలోకమైన ఇంటిలో ప్రవేశించవనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా పిల్లారా, అలానే వాతవేయబడిన మన సాక్షి కలిగి పాపములో పుట్టావు, పాపంలో జీవిస్తున్నావు, పాపంలోనే మరణిస్తే
అపవాదికిని వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. అది మన కొరకు ఏర్పాటు చేయబడింది కాదు, అది తరతరములకు పాడుగా ఉండు. అందులో దిగినవాడు మరి ఎన్నడూ బయటికి రాడు, మరి చావడు, మరి అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు దుఃఖము బాధ నీటిలో ఉంటుంది. ఇంకెవరైనా యేసు ప్రభువు నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయముగా గుర్తెరిగి, ఇదే రక్షణ దినముగా గుర్తెరిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకోండి. ఆయనలో చక్కగా ఆత్మ సంబంధమైన గృహముగా కట్టబడుతూ ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తుంది. నమ్మిన వారు ప్రతి బలహీనతను, లోపాన్ని ఒప్పుకొని జ్ఞానము చేత శారీరకంగా నివసిస్తున్న నీ పిల్లలు, యజమాని, కుటుంబ సభ్యులను కట్టుకొని ఆ పరసంబంధమైన గృహానికి నువ్వు సిద్ధపడుతూ ప్రతి లోపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారిగా సిద్ధపరిచే వారి ఉండాలని ప్రభు పేరిట నమ్మిన వారికి తెలియజేస్తున్న పరిశుద్ధుడైన తండ్రి, చెప్పేవాడిగా నేనుండక వినేవారిగా మా ప్రియులుండక మేమంతా అనుసరించే వారి ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. గృహము అంటే ఏంటో గుర్తెరగడానికి ప్రతి బిడ్డకు మంచి మనస్సుని చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నాయన నేను హృదయంలో చేర్చుకున్న అనుభవం లేకపోతే ఆత్మ రక్షణ పొంది ఆ పరసంబంధమైన ఇంటిలో ఉండడానికి కృప చూపించమని, ఎవరు కూడా నీ రక్షణను తునిపరించకుండా మీరు కృప చూపించమని ప్రియ తమ్ముడు సోదరుని ప్రేమించారు, నీ కృపలో దీవించారు, ఆరోగ్యాలు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, ఇల్లు నిర్మాణంలో కృప చూపించారు, చిన్నపాటి ఉద్యోగాన్ని ఇచ్చారు. మీ స్తోత్రాలు. రక్షణ స్వనాదములు ఈ గృహము నుండి బయలు వెళ్ళడానికి కృప చూపించండి. ఈ గృహము ద్వారా ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా నీ వైపు ఆకర్షించబడ్డానికి నీ కృప అనుగ్రహించమని మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మాయంపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సంఘమేంటి, కట్టడమేంటి, ఎలాగూ దేవుడు నిర్మిస్తూ ఉన్నారు అనేది ఫిబ్రవరి 3వ అధ్యాయంలో మనమే ఆయన అది కూడా 15 నిమిషాలు మాట్లాడమని తిమోతి చెప్పాడు, కానీ సమయం పోయింది. నేను 5 నిమిషాలు కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేసి మిగతా కార్యక్రమానికి